మానసిక శక్తికి మించినటువంటి ఔషధం మరొకటి లేదు. అంచేత వైద్య శాస్త్రంలో కూడా మనకు చెప్పబడుతుంది, మానసిక శక్తి ఎంత బలీయంగా ఉంటే శారీరక శక్తి కూడా అంత ఆరోగ్యకరంగా ఉండి మన జీవన విధానం ఒక అద్భుతమైనటువంటి విధానంలో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఈనాటి కాలంలో ఆధునిక ప్రపంచంలో మానసిక శక్తి బలహీనపడిపోతుంది. అనేక రకాలైనటువంటి రోగాలు ప్రవేశిస్తున్నాయి, అనేక రకాలైన వ్యాధులు ప్రవేశిస్తున్నాయి. కారణం మన యొక్క మానసిక శక్తి బలహీన పడుట చేత శారీరక వ్యవస్థలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం చేత, ఇమ్యూనిటీ తగ్గిపోవడం చేత మనకు అనేక రకాలైనటువంటి వ్యాధులు మన శరీరంలో ప్రవేశించి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉత్పత్తి చేసి మన యొక్క ఆయుష్ రూపంలో అనారోగ్య వ్యవస్థను కలిగించి మన జీవన వ్యవస్థలో అనేక రకాలైనటువంటి నష్టాలు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత మానసిక శక్తి అంటే మనోశక్తి మనకు బలీయంగా ఉండాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన స్థితి మనకి అవసరము.